అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తక్షణ శక్తికి ఖర్జూరం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఖర్జూరం పండు తక్షణ శక్తినిచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలాలలో శ్రేష్టమైనదిగా చెప్పుకోవచ్చు. తేనె తర్వాత అంటే ఫలాల కోవకు చెందనప్పటికీ తేనె తక్షణ శక్తినిస్తే, తేనె తర్వాత అంత స్పీడ్‌గా తక్షణ శక్తినిచ్చేటువంటి ఫలము ఖర్జూరం. ఈ ఖర్జూరం గురించి చెప్పుకోవాలంటే రంజాన్ మాసంలో మహమ్మదీయులు వాళ్ళ ఆచార వ్యవహారాల్లో, సంప్రదాయాల్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం విరమించినప్పుడు ఖర్జూరం పండు తినేటువంటి ఆచారం అనాదిగా వస్తుంది. అంటే దీని యొక్క పరమార్థం ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎటువంటి పదార్థాలు, ఆహారాలు, ఘన పదార్థాలు ఎలాంటివి తీసుకోరు కాబట్టి, మరి శరీరము తక్షణమే శక్తిని పొందేందుకు ఆ యొక్క ఉపవాస దీక్ష విరమించిన అనంతరము ఖర్జూరం పండు సేవించడం వల్ల వెంటనే వాళ్ళకి శక్తి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, అది ఆచార వ్యవహారాల్లో, అదేవిధంగా సంప్రదాయాల్లో ఒక భాగమై ఉందన్నమాట. ఈ ఖర్జూరం పండు 2 రకాలుగా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. పండు ఖర్జూరము, ఎండు ఖర్జూరం. ఈ పండు ఖర్జూరాన్నే పిండ ఖర్జూరం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. పండు ఖర్జూరం అన్నా, పిండ ఖర్జూరం అన్నా రెండు ఒకటే. రెండవది ఎండు ఖర్జూరం. పూర్వకాలము సాంకేతిక పరిజ్ఞానము, సాంకేతిక ఈ యొక్క అభివృద్ధి లేనప్పుడు పండు ఖర్జూరాన్నే అవసరమైనప్పుడు వాడుకుంటూ, తర్వాత మిగతా రోజుల్లో ఎండు ఖర్జూరాన్ని వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండేదన్నమాట. అంటే నోములు, వ్రతాలు, పూజలు ఇలాంటి సందర్భాలలో మరి సంవత్సరం అంతా పండు ఖర్జూరం దొరకదు కాబట్టి ఎండు ఖర్జూరాన్ని వాడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ కాలక్రమంగా సాంకేతిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందడం చేత, మనకు అందుబాటులో వివిధ రకాలైనటువంటి పరికరాలు కూడా ఉండడం చేత, మనం నిలువ ఉంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడడం చేత ఆ ఖర్జూరం పండును కూడా నిలువ ఉంచుకొని వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పండు ఖర్జూరాన్ని మనం నిలువ ఉంచుకొని వాడుకోవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు. అదేవిధంగా ఎండు ఖర్జూరాన్ని కూడా అలాగే వాడుకోవచ్చు, ముక్కలు చేసి వాడుకోవచ్చు, పొడి చేసి కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క పండు ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలంటే, పండు ఖర్జూరం తెచ్చుకున్న తర్వాత అలాగే కొన్నాళ్ల పాటు ఉంచుకుంటే బయట ఉష్ణోగ్రత వద్ద కొన్నాళ్లకు పుచ్చుపట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, ఆ పండు ఖర్జూరాన్ని లోపల విత్తనాలు తీసేసి అలాగే ఉంచుకుంటే కొన్నాళ్ల పాటు నిలువ ఉంటుంది. విత్తనాలతో సహా అలాగే ఉంచుకోవాలంటే మాత్రం ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం ఈ యొక్క పండు ఖర్జూరాన్ని తీసుకొని లోపల విత్తనాలు తీసేసి ముద్దలాగా తయారు చేసేసి, ఆ ముద్దను మనం బయట ఉష్ణోగ్రత వద్ద కూడా కొన్నాళ్ళు ఉంచుకున్నప్పటికీ పురుగు పట్టకుండా కూడా అలాగే ఉంటుంది. కావాలంటే దాన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పండు ఖర్జూరాన్ని మనం అదే రూపంలో వాడుకోవాలంటే, ఈ యొక్క స్ప్రౌట్స్ వాడేటప్పుడు కానీ, లేదా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్‌తో పాటు బెల్లం బదులు వాడేటప్పుడు ఈ యొక్క పండు ఖర్జూరాన్ని వాడుకోవచ్చు. ఇదే పిండ ఖర్జూరం అని చెప్పాను కదా, దీన్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పండు ఖర్జూరం లేదా పిండ ఖర్జూరం ముద్దను వాడుకోవాలంటే జ్యూసెస్ కానీ, అదేవిధంగా పాలు ఇలాంటి వాటిల్లో కలుపు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క ముద్దను అందులో కలుపుకొని వాడుకోవచ్చు అనమాట. అట్లే ఈ యొక్క పిండ ఖర్జూరం, అట్లే ఎండు ఖర్జూరాన్ని వాడుకోవాలంటే, ఎండు ఖర్జూరము ఇంతకుముందే చెప్పినట్లు అలాగే వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకొని వాడుకోవచ్చు, బయటి ఉష్ణోగ్రత వద్ద నిలువ ఉంచుకొని వాడుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతుల ద్వారా కూడా వీటిని మనం కొన్నాళ్ల పాటు అలాగే ఉంచుకొని సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. మరి ఎండు ఖర్జూరాలు అలాగే ఉంచితే మరి పురుగు పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, మరి అలాగే ఉంచాలనుకుంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం మంచిది. బయట ఉష్ణోగ్రత వద్ద ఉంచితే పురుగులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, మరి ఖర్జూరం లోపల విత్తనం తీయకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. లేకపోతే విత్తనం తీసి బయటైతే కొన్నాళ్ల పాటు 3 నెలలు, 4 మాసాల పాటు కూడా నిలువ ఉంచుకోవచ్చు. అట్లా కాకుండా ఖర్జూరం విత్తనాలని తొలగించేసేసి, పై పెచ్చులని 3 లేదా 4 రోజులు బాగా ఎండలో ఎండించేసేసి, తర్వాత మెత్తగా చూర్ణం చేసుకొని కూడా ఆ యొక్క చూర్ణాన్ని కూడా మనం 6 నెలలు లేదా 8 నెలలు లేదా క్వాలిటీ బాగుంటే సంవత్సరం వరకు కూడా ఆ యొక్క చూర్ణం నిలువ ఉంటుంది కాబట్టి, మనం బయట ఉష్ణోగ్రత వద్దనే ఫ్రిడ్జ్ లేకపోయినప్పటికీ మనం నిలువ ఉంచుకోవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఎండు ఖర్జూరాన్ని కూడా మనం వివిధ పద్ధతుల్లో ఉపయోగించుకోవచ్చు. అంటే స్ప్రౌట్స్ మొలకెత్తినటువంటి విత్తనాలు తినేటప్పుడు ఈ యొక్క ఎండు ఖర్జూరాన్ని మనం వాడుకోవచ్చు.
అలాగే ఈ యొక్క పళ్ళ రసాలలో గానీ, జ్యూసులలో గానీ కలుపుకునేటప్పుడు ఈ యొక్క ఎండు ఖర్జూరాన్ని పొడిని వాడుకోవచ్చు. అట్లే రవ్వ లడ్డు, కజ్జికాయలు, సున్నుండలు, అట్లే ఈ యొక్క రవ్వ లడ్డు, కజ్జికాయలు, సున్నుండలు ఇలాంటి ఆహార పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు ఈ బెల్లము, పంచదార ఇలాంటి వాటి బదులుగా ఈ యొక్క ఖర్జూరం పొడిని కలుపుకొని వాడుకోవచ్చు. ఇలా వివిధ రకాలుగా క్షేమదాయకంగా ఉండేటువంటి, ఆరోగ్యానికి కలగనేటువంటి రీతిలో ఖర్జూరంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి కాబట్టి అవసరాన్ని బట్టి పిండ ఖర్జూరం గానీ, అంటే పండు ఖర్జూరం గానీ, లేదా ఎండు ఖర్జూరం గానీ వాడుకోవచ్చనమాట. ఈ యొక్క ఎండు ఖర్జూరం పొడిని వాడుకోవడం వల్ల చిన్న పిల్లలు కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్లేష్మ దోషాలు ఇలాంటివి చిన్న పిల్లలకు తరచుగా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి బెల్లం బదులు, పంచదార బదులు ఈ ఖర్జూరాన్ని ఆహార పదార్థాల్లో ఆహార ద్రవ్యంగా వినియోగించుకోవడం వల్ల ఆ యొక్క పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా ఖర్జూరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఈ పిల్లలకి పరోక్షంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. అట్లే కొత్త కొత్త వ్యాధులు కూడా విజృంభించకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా పిల్లల్లో కలుగుతూ ఉంటుంది కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి ఖర్జూరం పళ్ళని సంవత్సరం అంతా కూడా ఆహార పదార్థంగాను, ఔషధంగాను మనం తయారు చేసుకునేటువంటి వంటకాల్లోనూ, అదేవిధంగా జ్యూసులలో గాను ఇలాంటి ప్రతి దాంట్లో కూడా మనం బెల్లము, పంచదార బదులు ఈ ఖర్జూరాన్ని ఈ పద్ధతిలో అంటే చూర్ణ రూపంలో గానీ, ముద్ద రూపంలో గానీ, అదేవిధంగా చిన్న చిన్న ముక్కలు వాడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క ముక్కల రూపంలో గానీ వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కూడా చేయదు కాబట్టి ఇలాంటి ఖర్జూరాన్ని వాడుకోవడం మంచిది. అయితే ఈ యొక్క ఖర్జూరం పండును మాత్రం బరువుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మితంగా తీసుకోవాలి. సాధారణంగా ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా గర్భవతులు, అట్లే బాలింతలు వీళ్ళందరూ కూడా రోజుకి 8 నుంచి 10, 12, 14 వరకు కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలైతే వాళ్ళ వయస్సును బట్టి 2 నుంచి 4 వరకు కూడా ఆ యొక్క ఖర్జూరం పండ్లు ఎండినవి గానీ, పండు ఖర్జూరాలు గానీ తీసుకోవచ్చనమాట. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం హెచ్‌బీఏవన్‌సీ రేషియోను బట్టి ఖర్జూరం పండును ఉపయోగించుకోవాలి. హెచ్‌బీఏవన్‌సీ ఎక్కువగా ఉన్నటువంటి పద్ధతిలో ఉంటే కొన్నాళ్ల పాటు ఖర్జూరం ఆపేయడం మంచిది. హెచ్‌బీఏవన్‌సీ బార్డర్‌లో ఉన్నప్పుడు మాత్రం రోజు 2 లేక 3 ఖర్జూర పండును వాడుకోవచ్చు. పంచదార, బెల్లంతో పోల్చుకుంటే ఇది మంచిది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఖర్జూరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చూశారు కదా! తక్షణ శక్తికి ఖర్జూరం అనేటువంటి ఈ యొక్క వీడియోలో ఎటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా! మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.